హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే డెమోని చూడండి. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీనే తొలి ప్రేమ. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్లో టాప్లో పిన్ లిస్ట్లో కూడా ఉంటుంది, సరిగా చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్. దీని సైజ్ మీరు ఒక 40 సెకండ్స్ పెట్టుకోండి, తర్వాత కట్ చేసుకుందాం. ఓకేనా, ఓకే 40 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు మీరేం చేయాలంటే లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ సింబల్ అనొచ్చు, లేకపోతే చివరి పట్టుకొని పెద్దగా లాగినా కూడా ఇలా అయిపోతుంది. సో ఇలా టిక్ మార్క్. ఓకేనా, ఈ టెంప్లెట్ ఎండింగ్ వరకు వెళ్ళిపోయి బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేయండి. కట్ చేశారు కదండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా పైకి జరపండి. కరెక్ట్గా ఇందులో ఫిట్ అయ్యేంత సైజు కావాలి మీకు. ఇలా జరిపి ఈ పక్కకు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేసి ఈ యొక్క ఫోటోని ట్యాప్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇప్పుడు మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేసి టిక్ మార్క్. ఓకేనా, ఇదే ఫోటో మీకు ఎటు కావాలితే అటు మూవ్ చేసుకోండి కరెక్ట్ ప్లేస్లోకి. చేసిన తర్వాత సో ఫస్ట్కి రండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని ఛానల్కి సపోర్ట్గా ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, లేకపోతే కొంతమందికి సిజర్ సింబల్ పక్కన ఉంటుంది, కొంతమందికి ఏమో కింద ఉంటుంది స్ప్లిట్ స్క్రీన్ అని. ఇది క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ ఫస్ట్ది ఓకే చేయండి. ఓకేనా, మళ్ళీ ఇదే లిరికల్ వీడియో కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో మల్టీప్లేయర్ ఉంటుంది. ఇది అప్లై చేయండి, టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, టెక్స్ట్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు లవ్ అని రాసుకోండి, ఒక స్పేస్ ఇవ్వండి, పైన రైట్ మార్క్. తర్వాత వచ్చేసి ఈ లవ్కి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టండి. ఈ బ్లాక్ కలర్ పెట్టి ఓకే చేయండి. ఈ బ్లాక్ కలర్ పెట్టిన తర్వాత ఇది కొంచెం సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. పెట్టిన తర్వాత ఏ అనే బటన్ ఉంటుంది, ఏ అని, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి, అది ఏ ఫాంట్ అయితే ఆ ఫాంట్ పెట్టుకోండి. ఒకవేళ నేను వాడిన ఫాంట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అదే ఫాంట్ తీసుకోండి. మై ఫాంట్స్లో ఇక్కడ మీకు కొన్ని 100 ఫాంట్స్ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఓకేనా, ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు, ప్రో కైన్మాస్టర్లో ఫ్రీగా ఎలా వస్తుందని సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు కూడా ఈ ఫాంట్స్ అని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నేను ఇచ్చిన ఫాంట్ లేకపోతే పైన ప్లస్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఇప్పుడు నేను ఇచ్చినది డౌన్లోడ్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిన తర్వాత ఓకే అడుగుతుంది, ఫస్ట్లోకే వస్తుంది. ఓకేనా, ఓకే చేసి పైన రైట్ మార్క్ ఇలా మారిపోతుంది. కొంచెం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకుందాం. ఈ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని చిన్నగా చేసి ఇక్కడికి పెడదాం. కొంచెం చిన్నగా చేసుకుందాం, కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెడదాం. ఇలా పెట్టేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లవ్ హార్ట్ PNG ఉంటుంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి రొటేట్ చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఈ పార్ట్లోకి మీకు ఎటు కావాలితే అటు దీనికి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి లవ్ అనే దానికి.
నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు కూడా మీ ఫొటోస్కి అంటే మీ యొక్క ఆ లవ్ పైన ఇలా సెట్ చేయండి. ఓకే రైట్. దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. పొజిషన్ అనేది మీ ఇష్టం. సో నేనైతే ఎటైనా తిప్పుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. సో నో ప్రాబ్లం. ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క రోస్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ 40 సెకండ్స్ వరకు అంటే 34 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి, తీసుకొచ్చి ఇలా కొద్దిగా మనం ఈ లిరిక్స్ మొత్తం వచ్చేలా ఫార్వర్డ్ చేసుకుందాం. తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఈ ఫోటోని ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. ఓకేనా, ఎంత రెడీగా కనబడితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆడియో రిమూవ్ చేసి ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగ్, ఇందులో స్క్రీను పైన రైట్ మార్క్. ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఎలా సేవ్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా టాప్లో, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టండి. బిట్ రేట్ మాత్రం 15 MB పెట్టండి. సేవ్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.